మీడియా సోదరి సోదరులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి ఈ మార్చి 8వ తారీఖున మనం జరుపుకోబోతున్న మహాశివరాత్రి శుభాకాంక్షలు. దీనిని మేము బ్రహ్మకుమారిస్ నుంచి 88వ త్రిమూర్తి శివ జయంతి అని జరుపుకుంటూ ఉంటామండి. నెలకొకసారి మాస శివరాత్రి వస్తూ ఉంటుంది, కానీ సంవత్సరానికి పాల్గొన్న మాసపు బహుళ అమావాస్య గడియల్లో వచ్చే మహాశివరాత్రినే ఆ రోజందరూ కూడా ఉపవాసము, జాగరణ, అభిషేకాదులన్నీ చేస్తూ తమ జన్మని పావనంగా చేసుకునేందుకు ఆ పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్షాన్ని పొందుతూ జన్మజన్మల పాపాన్ని దగ్ధం చేసుకోవడానికి జన్మకొక శివరాత్రి అనే పేరుతోటి మహాశివరాత్రి కోసం భక్తులు 50 మంది ఎంతో తపనతో ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మహాశివరాత్రి నాడు ప్రజాపిత బ్రహ్మకుమారీసు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల పెద్ద భారీ ఎత్తున వైభవోపేతంగా ఆ పరమశివుని యొక్క జయంతి మహోత్సవాన్ని జరుపుతూ ఉంటారండి. అయితే ఈ 88వ త్రిమూర్తి శివ జయంతి శుభ సందర్భంగా బ్రహ్మకుమారీసు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి సేవలు నిస్వార్థంగా అందిస్తున్నారని, అదే బ్రహ్మకుమారీసు యొక్క జీవన శైలిని తెలియచేస్తూ అశుద్ధ ఆహార పానీయాన్ని వదిలి అదేవిధంగా శ్వేతవస్త్రధారులై జీవితంలో మనస్సుని, వచనాన్ని, కర్మల్ని కూడా స్వచ్ఛంగా, సత్యంగా, నడవడికను చాలా శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు జీవన విధానాన్ని మార్చుకున్నారు. అంతేగాని బ్రహ్మకుమారీసు ఏ రాజకీయాలకి, ఏ మతాలకి కూడా అతీతంగా ఉంటూ సమాజ ఉద్ధరణ చేస్తూ ప్రతి ఒక్క ఆత్మకు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క ధ్యానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే, మన విశాఖపట్నంలో అన్ని చోట్ల కూడా పలు సేవా కేంద్రాలు, ముఖ్య స్థానాల్లో చాలా భారీ ఎత్తున 12 జ్యోతిర్లింగాలని పెట్టడమే కాక ప్రతి ఈ 8, 9, 10 3 రోజుల్లో కూడా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మేమందరినీ కూడా ఈ విశేషంగా ఈ శివరాత్రి నాడు జరిగేటువంటి మా కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి శివరాత్రి నాడు ఆధ్యాత్మిక రహస్యాలను ఏ విధంగా తెలుసుకున్నారో అలాగే ఈ శివరాత్రికి కూడా ఆధ్యాత్మిక జాగృతిని చేసుకోవాల్సిందిగా, మరి యథార్థమైనటువంటి శివరాత్రి పండుగను చేసుకోవాల్సిందిగా కేవలం భక్తి కర్మకాండకే ప్రాధాన్యత ఇవ్వడం కాక మనం ఉపవాస దీక్ష అలాగే జాగరణకి కూడా ఉన్న గల అంతరార్థాన్ని తెలుసుకోవాల్సిందిగా మేము ఈ విషయాల్ని చెప్పడానికి చాలా పెద్ద ఎత్తులో పెట్టామండి. అందరికీ కూడా శుభాకాంక్షలు.